చెండూరు మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. చెండూరు మున్సిపాలిటీలో చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయింది. మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ గా భూతరాజు దశరథ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి చెండూరు ఆర్డీఓ వి శ్రీదేవి మున్సిపాలిటీలోని 10 మంది కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగగా ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపారు. చండూరు మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ గా ఎన్నికైన నేను నా ఇష్ట దైవంపై ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ నా అధికారిక విధుల నిర్వహణలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయంలోనైనా విధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలలో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయను లేదా వెల్లడించనని ప్రమాణం చేస్తున్నాను. నేను చండూరు మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్పర్సన్ గా ఎన్నికైన నేను నా ఇష్ట దైవంపై ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ నా అధికారిక విధుల నిర్వహణలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయమైన విధుల నిర్వహణకు అవసరమైన సందర్భాల్లో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియచేయరు లేదా వెల్లడించాలని ప్రమాణం చేస్తున్నాను. చండూరు మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ గా ఎన్నికైన నేను నా ఇష్ట దైవంపై ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ నా అధికారిక విధుల నిర్వహణలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయంలోనైనా విధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలలో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయను లేదా వెల్లడించనని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. వైస్ చైర్మన్ అయినటువంటి గారికి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ, సరే అధికారికంగా మీరు విధులు స్వీకరించడం ఏం కాదు కాబట్టి ముందుగా చండూరు పురపాలిక 2వ చైర్మన్ శ్రీ కోడి శ్రీనివాస్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా చండూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికైనటువంటి శ్రీ భూతరాజు దశరథ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తూ సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా గౌరవ వార్డు కోరుతా ఉన్నాను. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం మరియు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మహోత్సవ కార్యక్రమానికి నిర్వహించినటువంటి చండూరు ఆర్డీఓ మేడం గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కమిషనర్ మల్లేశ్వర సార్ గారికి, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ గారికి, కౌన్సిలర్లందరికీ, ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మిత్రులకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మునుగోడు ముద్దుబిడ్డ డైనమిక్ లీడర్, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నా మీద నమ్మకంతో ఈరోజు నన్ను చండూరు చైర్పర్సన్గా ఎన్నుకోవడం అనేది, ఎంపిక చేయడం అనేది జరిగింది. వారి ఎంపికను పోగు చేయకుండా భవిష్యత్తులో ఈ 5 సంవత్సరాల్లో నీతి నిజాయితీతో ఎటువంటి అవినీతి లేకుండా మంచి పరిపాలన అందిస్తూ చండూరు గ్రామంలో పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ చండూరులో చాలా వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజ్ సౌకర్యాలు లేవు, కృష్ణా జిల్లాలో అందరికి రావడం లేదు, అన్నింటినీ కల్పిస్తూ ముందుకు చండూరు పట్టణాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి మున్సిపాలిటీగా తీసుకుపోతానని చెప్పి సందర్భంగా ప్రమాణం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్నిక సందర్భంగా ఈ సమావేశం ఇచ్చేసిన నా తోటి కౌన్సిలర్లకు, అలాగే ఆర్డీఓ మేడం గారికి, అలాగే కమిషనర్ గారికి, పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, నేను నా మీద మన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు నాపై ఉంచిన ఈ వైస్ చైర్మన్ పదవిని చండూరు మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో కృషి చేసి పాటుపడతానని, అలాగే ముందు ప్రతి వార్డుకు తిరిగి మంచి పనులు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, మన అధికారులకు అందరికీ నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను.
చైర్పర్సన్గా ఎన్నిక ఇప్పుడు మనం నిర్వహించుకోవాల్సింది. అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున కోడి శ్రీనివాసులు గారికి బీఫామ్ భూతరాజు దశరథ గారికి బీఫామ్ అనేది ఇవ్వడం జరిగింది పార్టీ తరఫు నుండి. ముందుగా మనము చేయనట్టు ప్రకటించబడుతుంది. సేమ్ ఇదే విధంగా వైస్ చైర్మన్ కూడా అంతే. ఒకళ్ళే కనుక నిలబడితే ఎన్నిక అనేది ఉండదు. ముందుగా భూతరాజు దశరథ గారు, కరికొండ పారిజాత గారు, కటకం రమేష్ గారు హాజరయ్యారు. మనకు కోరం అనేది ఉంది. కోరం అనేది యాక్చువల్గా మొత్తం ఎంతమంది కౌన్సిలర్లు ఉన్నారో అందులో సగము అంటే 5 ఉన్నా కూడా మనకు కోరం పూర్తయినట్టే. కానీ మనకు మొత్తం 10 మంది కౌన్సిలర్లకి 10 మంది కూడా హాజరవ్వడం జరిగింది. సో కోరం ఉంది. ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ విప్ పైన కూడా సభ్యులు సంతకాలు చేయడం జరిగింది. ఎవరైనా విప్పును ఉల్లంఘిస్తే వాళ్ళ కౌన్సిలర్ పదవి అనేది రద్దుగా పడుతుందండి. అది కూడా ఒకసారి గమనించండి. తర్వాత ఇప్పుడు మనం చైర్ పర్సన్ గారి ఎన్నికలకు వెళ్దాము. ఎవరైనా ముందుగా ప్రతిపాదించాలండి. ప్రతిపాదించిన తర్వాత మనం ఇంకొకళ్ళు బలపరచాలి. కాబట్టి కోడి శ్రీనివాసులు గారిని ఏకగ్రీవంగా చైర్పర్సన్గా ఎన్నికైనట్టు ప్రకటిస్తున్నాం. వైస్ చైర్పర్సన్గా మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి భూతరాజు దశరథ గారికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. వారిని ఒకళ్ళు ప్రతిపాదించడం, ఇంకొకళ్ళు బలపరచడం ఒకటి చేయాలండి. భూతరాజు దశరథ గారిని వైస్ చైర్మన్గా భూతరాజు దశరథని బలపరచగలరు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.